సో ఇప్పటివరకు ఏంటంటే ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక భరోసా ఇచ్చారంటే మనకు ఖచ్చితంగా ప్రజల్లో కూడా కొంత నమ్మకం అనేది ఏర్పడుతుంది. 2 సంవత్సరాల నుంచి కాస్త స్తబ్దతగా ఉండి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, పరిస్థితి ఏంటి, హైడ్రా వచ్చింది, హైడ్రా వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది భయపడ్డారు. హైడ్రా విషయం కూడా చాలా క్లారిటీగా ఆయన చెప్పారు. హైడ్రా గురించి కూడా ఏం చెప్పారు, మీకు ముందు అర్థం కాదు, హైడ్రా ఇప్పుడు ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు. అంటే ఎప్పుడు మంచిని తొందరగా స్వీకరించడం, చిరుని ఎక్కువ ముందునే తీసుకుంటారు, తర్వాత ఆ ఫలాలు అందిన తర్వాత అందరూ హర్షిస్తారని కూడా చూడడం జరిగింది. మొత్తం మీద ఇవన్నీ విన్న తర్వాత మార్కెట్లో కాస్త పుంజుకున్నట్టు కూడా కనిపిస్తుంది. అనుమానాలు అపోహాలు తొలగిపోయాయి. బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేశారు. సో మొత్తం మీద రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆయన స్పీచ్ గురించి మీరేం మాట్లాడతారు? ఎస్, చూడండి, బేసిక్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే, అంటే ఆయన సీఎం అయిన తర్వాత ఈ 1.5 ఇయర్లో ఆయన చేస్తున్న వర్క్స్ మేబీ టఫ్ ఉండొచ్చు, బట్ ఒక విజన్ మీద వెళ్తున్నారు ఫస్ట్. రెండోది రియల్ ఎస్టేట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బేసిక్గా ఒక సిటీ డెవలప్ అయిందంటే దాన్ని ఎట్లా మనం గుర్తుపడతామంటే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మెయిన్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఫోర్త్ సిటీ ఎందుకు చేస్తున్నారంటే, ఆల్రెడీ సిటీ అనేది ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు మనకి, ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి. ఇక్కడ ఇంకా మన ఈ నార్సింగి, రాజేంద్ర నగర్ దాటి ముందుకు వెళ్ళాలి అంటే 111 జియోస్ ఎక్కువ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఈ ల్యాండ్స్ 111 ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ మీద మనం ఫ్యూచర్ డెవలప్మెంట్స్ రావడం కష్టం. సో గవర్నమెంట్ ఏం ఐడెంటిఫై చేసిందంటే, ఈ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఈజ్ ద రైట్ ప్లేస్, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్స్ ప్రకారంగా ప్రతి సెక్టర్ కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నారు అన్నమాట. ప్రతి సెక్టర్ అంటే ఒకప్పుడు చూడండి, హైదరాబాద్ అంటే ఓన్లీ ఐటీ అనే ఉండేది. ఇప్పుడు ఈ 4 సిటీ నాట్ ఓన్లీ ఐటీ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్, జనరల్ ఇండస్ట్రీస్ ఉంటున్నాయి, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ చేస్తున్నారు, హెల్త్ హబ్ చేస్తున్నారు, అదేవిధంగా లైఫ్ సైన్స్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఇట్లా 8 సెక్టర్స్ని మనకి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. సో ప్రతి సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారి విజన్ ఏంటంటే, ఈ కమింగ్ ఒక్కొక్క 8 to 10 ఇయర్స్లో మొత్తం సిటీని ఫుల్ ప్లెడ్జ్గా రెడీ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ 3 ఇయర్స్లో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. గవర్నమెంట్ ఆయన విజన్ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, ఈ వాటర్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో మేజర్ సిటీకి రిక్వైర్మెంట్ అదే కదండి. మనకి ఒక సిటీలో ఉంటున్నాం అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ ఉండాలి, రోడ్స్ ప్రాపర్గా ఉండాలి, అంతే కదండి. సో డ్రైనేజెస్ ఉండాలి. సో ఇవన్నీ ముందు రెడీ చేస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అదేవిధంగా ఆల్రెడీ మనకు తెలిసింది 11 కంపెనీస్కి ఆల్రెడీ MOU జరిగింది. ఎక్కడ లైఫ్ సైన్స్ కంపెనీస్. అగైన్ మనకు తెలిసిందే జాపనీస్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్లో బిగ్ పార్సల్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నారని, అంటే అక్కడ జాపనీస్ కంపెనీస్కి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయమని. సో అదేవిధంగా ఇప్పుడు గూగుల్ అంటున్నాం, మైక్రోసాఫ్ట్ అంటున్నాం, అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ రన్నింగ్లో ఉందండి. సో ఇన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తున్నాయి అంటే అన్ని ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతుంది. ఆయన విజన్ ఒకటే, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఇక్కడ జనరేట్ చేయాలంటే కంపెనీస్ రావాలి. సో కంపెనీస్ ఈ 3.5 ఇయర్స్లో నాకు తెలిసి ఒక 70% కంపెనీస్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారండి. సో ఈయన విజన్ ఏంటి అంటే, బేసిక్గా చూడండి, మన హైటెక్ సిటీ అంటే ఎక్కువ గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అదేవిధంగా ORR అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు గుర్తుంది. సో ఈయనకి కూడా ఒక గుర్తింపు కావాలి అంటే, నెక్స్ట్ 1000 ఇయర్స్ వరకు ఈ ఫ్యూచర్ సిటీని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఉండాలి అక్కడ. ఆయన విజన్ అది ఒక అంతటికి అది మంచిదని చెప్పచ్చు. ఎందుకంటే ఒక సిటీని నిర్మిస్తున్నామంటే ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి కావాల్సిన డెవలప్మెంట్స్ అక్కడ తీసుకొస్తున్నారు అనమాట. సో ప్రతిసారి నేను ఈ విషయం చెప్తుంటానండి. ఇంకొక న్యూయార్క్ని మనం చూడబోతున్నాం అండి, ఫ్యూచర్ సిటీ. ఒక కొత్త ఒక US ఒక న్యూయార్క్ని మనం చూడబోతున్నాం, వాషింగ్టన్ని చూడబోతున్నాం మనం ఈ ఫ్యూచర్ సిటీ.
అంటే ఆ విధంగా డెవలప్మెంట్స్ వస్తున్నాయండి. అంటే ఫ్యూచర్ సిటీని అండ్ అమరావతిని కనెక్ట్ చేస్తూ Yeah. సో నేషనల్ హైవే ఒకటి రాబోతుందని రాబోతుందండి. విన్నాం. అవునండి. సో అది కూడా ఆయన అనౌన్స్ చేయడం అదే ప్రకటించడం కూడా జరిగింది. అవునండి. అంటే డిస్టెన్స్ విజయవాడకి ఇటు దాదాపు 70 కిలోమీటర్లు తగ్గించే ప్రయత్నం చేస్తాము అని చెప్పి కూడా అన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని చూసుకున్నాం అంటే రియల్ ఎస్టేట్ పరంగా అంటే ఆ రూట్ పరంగా ఎలా ఉంటుంది ఆ రూట్? డెఫినెట్ గా చూడండి, బేసిక్ గా ఇది ఫ్యూచర్ సిటీ నుంచి స్టార్ట్ అవుతుందండి. లొకేషన్ కూడా సమ్ కుర్మిద్ అని ప్లేస్ చెప్పారు. అక్కడి నుంచి అమరావతికి కనెక్టివిటీ ఇస్తానంటున్నారండి. ఎందుకు ఇస్తున్నారంటే చూడండి, బేసిక్ గా మన హైదరాబాద్లో అంటే పాపులేషన్ వైజ్గా చూస్తే ఒక 70% పీపుల్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనమే ఉన్నారండి ఎక్కువగా. 30% లెట్ సే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ అని చెప్పొచ్చు. ఎక్కువగా 70% మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కువగా సెటిల్డ్ ఇక్కడ. సో కనెక్టివిటీ అనేది ముఖ్యం మనకి. ఇప్పుడు విజయవాడ హైవే గత 7-8 ఇయర్స్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నానండి. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త చేంజ్ని చూస్తున్నాను. హ్యూజ్ క్రౌడ్ అంటే ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుందండి. ఎస్. సో అమరావతి కూడా ఇప్పుడు మన ఆంధ్ర క్యాపిటల్. ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ తర్వాత ఫుల్ ప్లెడ్జ్గా ఈ అమరావతి రెడీ అయిన తర్వాత హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుందండి. హ్యూజ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయండి ఇక్కడికి అక్కడికి. సో ముందే ప్లాన్ చేస్తున్నారు ఈ రెండు గవర్నమెంట్ కలిసి ముందే ప్లాన్ చేసి ఈ రోడ్ని నిర్మిస్తున్నారంటే డెఫినెట్గా మనకి 100% ఆ రోడ్ అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుతున్నాం. ఒక పక్క అమరావతి కొత్తగా సిటీ నిర్మాణం అవుతుంది, రాజధానిగా అక్కడ అభివృద్ధి జరగబోతుంది. ఇక్కడ చూసామంటే సేమ్ యాస్టిస్గా అలానే 4th సిటీ. సో అదే దాదాపు 18,000 ఎకరాలు ఇక్కడ, ఆడ 32,000 ఎకరాలు. ఇంచుమించు 2 మహానగరాలు అయితే కొత్తగా రాబోతున్నాయి. సో ఇలాంటి టైంలో ఎవరైనా సరే అంటే ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించేటప్పుడు కూడా పెద్దగా అందరూ ఎవరు పట్టించుకోలేదు. ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకొని ఫ్యూచర్ ఇలా ఉంటుందని ముందే వాళ్ళు ఒక అంచనాకు వచ్చి తీసుకున్న వాళ్ళు అందరూ చాలా ఇప్పుడు కోడిషన్లు అయి ఉన్నారు. అలాంటిది మనకు 2 కొత్త సిటీలు రాబోతున్నాయి, అటు అమరావతి కావచ్చు ఇటు 4th సిటీ కావచ్చు. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకైతే భవిష్యత్తు 10 years తర్వాత నిజంగానే రేపు పొద్దున హైటెక్ సిటీ లేకుంటే గచ్చిబౌలి కోకాపేట మించి రేట్లు కూడా అక్కడ పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, సరిగ్గా ముందుకెళ్తే, సరిగ్గా ఇన్వెస్ట్మెంట్కైనా చేయగలిగితే సో ఇవి ఇంతకన్నా బెస్ట్ ప్లేసెస్ లేవు, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అని చెప్పి వినిపిస్తుంది. ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేదు కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కావాల్సినంత ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడుంటే అక్కడ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తర్వాత కంపెనీస్ తరలి వస్తాయి. సో దాన్ని బట్టి అక్కడ ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది అంటారు. సో ఇప్పటికీ చాలా మంది ఎందుకు కొంత అపోహతో ఉన్నారు. ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, అప్పుడు కూడా అపోహలో ఉండాలి జనాలు. అయ్యో ఆ రోజు హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండాపూర్ అంటే రాళ్ళు గుట్టలు ఉండేవి. ఈవెన్ హైటెక్స్ ప్లేస్ ఇప్పుడు జైవరి లేఅవుట్ కూడా మొత్తం రాళ్ళు గుట్టలే ఉండేవండి. దెర్ ఇస్ నో ప్రాపర్ రోడ్స్. అప్పుడు ఈ కచ్చా రోడ్ నుంచి తీసుకెళ్ళి అప్పుడు రియల్ ఎస్టేట్లో చేశారండి. ఎక్కువగా ఈ కచ్చా రోడ్లో తీసుకెళ్ళి అమ్మారండి. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది ఇక్కడ అవసరమా మనకి అని చెప్పి అటు కొంతమంది ఆ కూకట్పల్లి ఎర్రగడ్డ అటువైపు ఇన్వెస్ట్ చేశారండి. అవి కూడా పెరిగాయి కానీ ఇక్కడ డ్రాస్టికల్ ఇంక్రీజ్ వచ్చిందండి. అక్కడ 1x పెరిగిందంటే ఇక్కడ 3x పెరిగిందండి. ఇక్కడ మన ఇప్పుడు ఈ హైటెక్ సిటీ ప్లేస్ గచ్చిబౌలి కొండాపూర్ అనుకోవచ్చు. అప్పుడు చాలా పీనట్స్ రేట్లు అమ్మారండి. అంటే పీనట్స్ రేట్ అంటే 600 గజం, 750 రూపాయల గజం, 1000 రూపాయల గజం. అప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా ఎఫర్ట్ చేసే ప్రైజ్ అండి అది. ఇప్పుడు ఒక 200 గజాలు కొనాలంటే 2 లక్షలు, ఈవెన్ 1,80,000కి ఒక 200 గజాల ప్లాట్ వచ్చేదండి. ఈరోజు అదే 200 గజాలు ల్యాండ్ ఈరోజు దాదాపుగా 4 కోట్లు ఉందండి. ఎందుకు అడిగంటే ఈ ప్రశ్న, రేవంత్ రెడ్డి గారు ఇది ప్రస్తావించారు. అవును. ఒకప్పుడు కూకట్పల్లి వెళ్ళాలంటే మీరు వినే ఉంటారు ఆ స్పీచ్ మొత్తం. అవును. అసలు కూకట్పల్లి ఎవరు వెళ్తారు, అడవుల్లో ఎవరు ఉంటారని చెప్పి అనేవాళ్ళు. అనేది హైదరాబాద్ సిటీ మొత్తం మీద ఎక్కువ మంది పాపులేషన్ ఉన్నది ఏరియా అంటే మనకు కూకట్పల్లి. సో చూసారా, ఒక 15 years 20 years కొనే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ అక్కడ కనిపిస్తున్నాయి. అలానే ఆయన కోకాపేటలో అప్పట్లోనే ఎకరం 10 నుంచి 15 లక్షలు కొన్నాను మీకు ఆ స్పీచ్ లో ఉంటుంది. సో అది ఈరోజు ఎకరం
100 కోట్లు ఉంది 100 కోట్లు ఉందన్న. సో అంతకన్నా అద్భుతాలు ఫ్యూచర్ లో సిటీలో చూడబోతారు మీరు అని చెప్పి కూడా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటానే ఇది జరిగింది, ఎలా డెవలప్ అయింది, ఎలా రేట్లు పెరిగాయని చెప్పుకుంటానే రేపు ఫ్యూచర్ సిటీ కూడా ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పే ప్రయత్నం కూడా చేశారండి. డెఫినెట్ గా చూడండి, ఇప్పుడు ఒక జనరల్ ఇన్వెస్టర్స్, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు ఎక్కడ మన ఫోర్త్ సిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక 3 years వరకు ఉంటుందండి ఈ ఫోర్త్ సిటీ మీద హైప్ అనేది, ఇంకొక 3 years వరకు ఉంటుంది. ఎందుకంటే ఈ 3 years వరకు కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. 3 years తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూడబోతున్నాం ఫోర్త్ సిటీలో. ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైవ్లోకి వస్తుందో రేటు అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ వస్తుందండి. ఇప్పుడైతే 3 years వరకు మనం ఎవ్రీ ఇయర్ ఒక 30%, 25% గ్రోత్ చూస్తాం. ఒక్కసారి కంపెనీ స్టార్ట్ అయ్యి ఎంప్లాయ్మెంట్ రెడీ అయిపోతే ఆ 30% కాస్త 70-80% అయిపోతుంది. చూడండి, బేసిక్గా జనాలు అనుకుంటారు వీడెవడు పిచ్చోడు మాట్లాడుతున్నాడని, బట్ దట్ ఈస్ రియల్ అండి. ఎందుకంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశానండి. నేను 2017లో వచ్చాను హైదరాబాద్. 2017లో వచ్చానండి. అప్పుడు పటాన్ చెరువు, ఇస్నాపూర్లో రేట్లు ఎంత ఉండాలండి? హార్డ్లీ 10,000 to 12,000 రూపీస్ ఉండేదండి. 12,000. రోడ్ మీద అయితే 15,000 రూపీస్. ఈరోజు ఇస్నాపూర్లో 45,000, 50,000 రూపీస్ ఉందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 7 years. ఈ 7 yearsలో 7 yearsలో ఎంత పెరిగిందంటే 300-400 టైమ్స్ పెరిగిందండి. 350 టైమ్స్ పెరిగింది. అంటే 12,000 రూపాయలు ఈరోజు 45,000 రూపాయలు అయిందండి. అంటే ఎంత అండి? ఆల్మోస్ట్ 350% పెరిగినట్టే కదండి. అంటే మోర్ దెన్ 50-60%. సో లైవ్లో చూసాం మనం. ఓకే, సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎటువంటి స్టేజ్లో ఉందంటే కొన్ని లొకేషన్స్లో ఇంకా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అక్కడ కానీ ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్న ఈ కేపీహెచ్బి అనుకోవచ్చు, లేదా కొండాపూర్ అనుకోవచ్చు, లేదా ఇటు హైటెక్స్ అనుకోవచ్చు. అప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఆ స్టేజ్లో ఉందండి. హైవే దగ్గర పెరిగే రేట్లు బాగా పెరిగాయి. అంటే ఆల్రెడీ 50-60,000 per square yard కూడా ఈరోజు నడుస్తుందండి ఎక్కడ తుక్కుగూడ లాంటి ఏరియాస్లో. సో కామన్ మ్యాన్ అక్కడ తీసుకోలేము. సో ఇప్పుడు మనం ఆ రోజు హైటెక్ సిటీ ఇప్పుడు 2000 ఆ టైంలో కదా, 2004 ఆ టైం, 2002-2004 మధ్యలో ఇదంతా జరిగింది. ఒక హైటెక్ సిటీ రావడం వల్ల ఒక పక్క గచ్చిబౌలి, ఇటు సైబరాబాద్ సిటీ, ఇట్లా మొత్తం కోకాపేట కొత్త ఏరియాలనే డెవలప్ అయ్యేది ఇక్కడ అయింది. అసలు 100 కోట్లలోకి వెళ్ళిపోయింది ల్యాండ్స్ రేట్లు. అలానే రేపు ఫ్యూచర్ సిటీ ఎక్కడికైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నిర్మిస్తే ఆ చుట్టుపక్కల డెవలప్ అయ్యే ఏరియాస్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది అంటే మీరు అనొచ్చు ఫ్యూచర్ సిటీలో కూడా ఇంకా రేట్లు తక్కువే ఉన్నాయి అనొచ్చు. సరే, అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కొంచెం తక్కువ ప్రైస్ వస్తే కొంచెం దూరమైన వెళ్దాం అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి కోకాపేట ఎంత దూరం? ఒక 5-6 కిలోమీటర్ అంతే. అంటే ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటంటే ఈ ఫోర్త్ సిటీ చుట్టూ ఒక 10 కిలోమీటర్లు, 10 నుంచి 15 కిలోమీటర్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకరు ఇన్వెస్ట్ చేస్తే ఈ 15 కిలోమీటర్లో బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయని చాలా మంది ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అందరూ ఫ్యూచర్ సిటీలో కొనాలని లేదు అన్నట్టు, తుక్కుగూడ ఈ ప్రాంతంలో కొనాలని అంత ఈజీ కాదు. తుక్కుగూడకి ఫ్యూచర్ సిటీకి కూడా కొంచెం డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుందా? ఫ్యూచర్ సిటీ అయితే నాకు తెలిసి ఒక 13 to 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్, 15 అనుకోండి యావరేజ్. ఆ తర్వాత ఐటీ కంపెనీస్ కూడా నెక్స్ట్ ఏ కంపెనీకి అయినా సరే ల్యాండ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు అటుపక్కే చూస్తున్నారు, అక్కడే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, మెట్రో వస్తుంది, ఇంకెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. సో ఎంతవరకు ఇది నిజం? చూడండి, బేసిక్గా మనం ఇప్పుడు ఈ 3 points మీద డిస్కస్ చేద్దాం. పాయింట్స్ ఏంటంటే ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, మెట్రో పాయింట్స్. సో 13 to 15 కిలోమీటర్ రేడియస్ ఉందండి మన ఫ్యూచర్ సిటీ. ఈరోజు ఫ్యూచర్లో పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ 13 to 15 కిలోమీటర్ రేడియస్ దాదాపుగా 2,10,000 ఎకరాలు కవర్ అవుతుందండి. ఇంట్లో మేజర్గా వచ్చే లొకేషన్స్ చెప్తానండి. మేజర్గా లొకేషన్ అన్నీ చెప్పలేను, మేజర్ లొకేషన్స్ చెప్తాను. ఇటు కొంగరకలాన్ అనుకోవచ్చు, ఇటు తుక్కుగూడ, ఇటు మహేశ్వరం, అగైన్ నెక్స్ట్ కొత్తూరు 2 ఉన్నాయండి. షాద్ నగర్ బెంగళూరు హైవేలో కొత్తూరు ఉంది, ఇటు శ్రీశైలం హైవేలో కొత్తూరు ఉందండి. నెక్స్ట్ అమంగల్ బిఫోర్ ముచ్చర్ల,
కర్తాల్, అమంగల్, అగైన్ అమంగల్ నుంచి అట్లా తుర్కల్కుంట, అగైన్ మాల్ నుంచి త్యాచారం, అగైన్ ఇబ్రహీంపట్నం, అగైన్ మనకి బొంగళూరు జంక్షన్, సో మంగళపల్లి, ఈ సర్కిల్ అనేది మనకి మేజర్గా ఫ్యూచర్ సిటీ అవబోతుందండి. ఫస్ట్ థింగ్ లొకేషన్స్ చెప్పాను మీకు. సెకండ్, బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ ఎట్లా ఆలోచిస్తాడంటే, మేబీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు, అన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉంటారు. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ కొని ఉంటారు, మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా రీఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారు. దే నో వేర్ టు ఇన్వెస్ట్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మన మనీ కూడా మల్టిపుల్ అవుతుంది, 2x 3x మల్టిపుల్ అవుతుంది. అలాగ ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఫ్యూచర్లో ఈరోజు తక్కువ రేటు దొరికినా పర్వాలేదు, ఒక 200 గజాలు తీసుకుంటాను, ఫ్యూచర్లో కూతురు పెళ్ళికో అయితే పిల్లల స్టడీస్కి యూజ్ అవుతుందని ఉద్దేశంతో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారండి. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ చెప్తాను. వీళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది, హైవేకి దగ్గరలో కావాలంటారు. హైవేకి దగ్గరలో రేట్ అనేది తక్కువ ఉండదండి బేసిక్గా. ఎక్కడైనా ఈవెన్ శ్రీశైలం హైవే అనుకోవచ్చు, ఈవెన్ మనం ఈ సాగర్ హైవే అనుకోవచ్చు. ఈరోజు శ్రీశైలం హైవేలో రేట్స్ ఎక్కువ ఉన్నాయండి, సాగర్ హైవేలో రేట్స్ తక్కువ ఉన్నాయి. బట్ నెక్స్ట్ 7 years తర్వాత యూ విల్ సీ ద సేమ్ ప్రైజెస్. ఇదర్ సాగర్ హైవే, శ్రీశైలం హైవే ప్రైస్ అనేది సేమ్ అయిపోతుందండి. ఈరోజు శ్రీశైలం హైవేలో హైయెస్ట్ 60,000 ఉంది పర్ స్క్వేర్ యార్డ్. ఎక్కడంటే మ్యాక్ అనే ప్రాజెక్టు రీసెంట్గా 55-60,000కి ట్రాన్సాక్షన్స్ జరిగాయంట. అదే లొకేషన్స్లో 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, 45,000, 42,000 పర్ స్క్వేర్ యార్డ్. ఓకే, అవి నచ్చుతాయండి జనాలకి, ఇన్వెస్టర్స్కి అవే నచ్చుతాయి. కానీ అవి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే సాచురేషన్ స్టేజ్లో ఉందండి. సాచురేషన్ స్టేజ్ అంటే హైవే మీద ఉన్నాయి పెద్ద ప్రాజెక్టులు, రేట్లు పెరిగాయి. ఒకప్పుడు 2 కోట్లు ఉన్న ఎకరం ఈరోజు 7 కోట్లు 8 కోట్లు అయిందండి. సో వాళ్ళు 20-30 వేలకు అమ్మంటే అమ్మరు, మినిమం 40-45-50,000 పెడితే కానీ వాళ్ళకి ప్రాఫిట్స్లోకి రారు. సో అలాంటివి ఎక్కువగా నచ్చుతాయి. బట్ నా సజెషన్ ఏంటంటే, ఈరోజు సిటీ లేదండి, ఫ్యూచర్ సిటీని ఇమాజినేషన్ సిటీగా ఉంది. ఎందుకంటే ఇమాజినేషన్ ఎందుకంటే సిటీ రెడీ అవ్వలేదు. మనం న్యూయార్క్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ విధంగా ఉంటుందని అనుకుంటున్నాం సిటీ, అంతే కదండి. సో ఈరోజు ఇన్వెస్టర్స్కి ఒకటే ఆలోచిస్తారు, రోడ్స్. మనకి ఎక్కువగా మేజర్గా వచ్చే రోడ్స్ ఏదండి, శ్రీశైలం హైవే, సాగర్ హైవే. సిటీ లోపల చిన్న రోడ్స్ ఉంటాయి. ఒక రోడ్ ఆల్రెడీ గవర్నమెంట్ 11 kilometers వేశారు, 200 feet రోడ్. దాని తర్వాత రోడ్స్ ఎంత ఉంటాయండి, 30 feet మించి లేవు రోడ్స్ అక్కడ సిటీ లోపల. బట్ ఫ్యూచర్లో ఎక్కువగా గ్రో అయ్యేది సిటీ అండి, నాట్ అవుట్స్కట్స్. ఈరోజు ఇది మన మేజర్ పార్ట్ అనుకుంటాం, ఏది హైవేస్, కానీ 10 years తర్వాత మేజర్ పార్ట్ కాదు, ఇది అవుట్స్కట్స్ అవుతుంది. సిటీ సెంటర్ అనేది మేజర్ అవుతుంది. ఓకే, సో నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఈరోజు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే 2 things మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి మల్టిప్లై అవ్వాలి. అంటే ఈరోజు మీరు ₹1,00,000 పెడితే ఒక 10 years తర్వాత అది ₹1 కోటి అవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 కోటి అవ్వదు. నన్ను ఎందుకంటే కామెంట్స్లో చాలా మంది తిడుతుంటారు, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఈరోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా 10 times 15-20 times గ్రో అయ్యే ఛాన్సెస్ ఈరోజు ఉందండి. ఈరోజు మనం 10,000 గజం కొంటే, ఈవెన్ ఫ్యూచర్ సిటీలో 10,000-15,000 గజం దొరుకుతున్నాయండి. ఈరోజు ₹15,000 పెట్టి కొంటే డెఫినెట్గా ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత, రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చిన తర్వాత, ఒక కోకాపేట లాంటి హైప్ వస్తుంది చూసారా, అప్పుడు 3 లక్షలు అవుతుందండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10 years తర్వాత. అటువంటి లొకేషన్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఎవరు? ఇన్వెస్టర్స్. మీరు ఈరోజు ఐడెంటిఫై చేస్తేనే ఫ్యూచర్లో ఏ విధంగా గ్రోత్ వస్తుంది, ఎటువంటి ఇండస్ట్రీస్ దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీ దగ్గరలోనే ఉందాం అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు చూడండి, ఒక ఫ్యూచర్ సిటీ రెడీ అయితే ఇండియా మొత్తం మీద వస్తారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్. మేజర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఒక 30-40% అయితే అదర్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ నుంచి వచ్చి ఉంటారు కదండి. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, హైదరాబాద్ వచ్చి ఉందాం అనుకోరండి. వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఫ్యూచర్ సిటీలో మన ఇండస్ట్రీకి దగ్గర, మన ఆఫీస్కి దగ్గరలో ఉందామని ఆలోచిస్తారు. సో యూ ఐడెంటిఫై ది రైట్ రెసిడెన్షియల్ లొకేషన్. మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్లీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో మీకు చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. ఎంత అంటే 12,000, 15,000, 20,000కి మంచి లొకేషన్లు దొరికేస్తుంది.
మీరు అవుట్స్కట్స్ 50,000 కొనే కన్నా మీరు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీలో 15,000 కొనండి. రేపు పొద్దున ఈ 60,000 కూడా 3 లక్షలు అవుతుంది, 15,000 కూడా 3 లక్షలు అవుతుంది. అంటే ఇక్కడ వీఆర్ మల్టిప్లయింగ్ ఫాస్టర్ దెన్ అవుట్స్కట్స్ అని నేను చెప్పబోతున్నాను. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ తర్వాత అసలు మార్కెట్లో ఎలాంటి చర్చ నడుస్తుంది అంటే బిల్డర్స్లో, డెవలపర్స్లో కావచ్చు, ఇన్వెస్టర్స్లో కావచ్చు? బేసిక్గా 10 days అవుతుంది కదా, ఆల్మోస్ట్ ఇలాంటి చర్చ నడుస్తుంది. కొంచెం చేంజెస్ కనపడుతున్నాయి. చేంజెస్ డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. బేసిక్గా చూడండి, మనం 40% మార్కెట్ పడ్డదని విన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్కెట్ 40% పడ్డదండి. 40% మార్కెట్ రికవర్ చేయాలంటే అంత ఈజీ కాదు, అంతే కదండి. ఇప్పుడు మార్కెట్ స్లోగా ఎవ్రీ మంత్ రికవర్ అవుతూ వస్తుందండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50% రికవర్ అయిందండి. ఎంత లాస్ వచ్చిందో లాస్ట్ ఇయర్ 50% రికవర్ అయింది మార్కెట్. ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. నేను గత 1-2 months నుంచి చూస్తున్నాను, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 10% ఇంక్రీజ్ చూసానండి, 15% ఇంక్రీజ్ అయ్యిందండి మార్కెట్. అంటే గజం 10,000 అమ్మేవాళ్ళు ఈరోజు 11,000కి 11,500కి అమ్ముతున్నారు. నేను చాలా ప్రాజెక్ట్స్ని అబ్జర్వ్ చేశానండి. గతంలో హైడ్రాని చూసి భయపడ్డారు. హైడ్రా వస్తుంటేనే మడిగిపోయారు. ఏ గల్లీలోకి వస్తున్నా, ఎక్కడ గురి చేస్తున్నారు, లేదంటే ఏ ప్లేస్కి వచ్చి ఎక్కడ ఆక్రమణ జరిగాయి అన్నీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి. కానీ ఈరోజు హైడ్రా వచ్చి వెళ్ళిన ప్లేసుల్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చారు, ఒక భరోసా ఇచ్చారు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్కడైతే ఆక్రమణకు గురయ్యే భూములు కావచ్చు, చెరువులు కావచ్చు, నాళాలు కావచ్చు, ఏదైనా మొత్తం మీద ఒక క్లారిటీ ఉంది ఆ ప్రాంతానికి. సో అక్కడ కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు. ఫస్ట్ హైడ్రా అందరూ వ్యతిరేకించారు, తర్వాత హైడ్రా ఈరోజు కావాలని చెప్పడుతున్నారు. ఈరోజు ఒక చిన్నపాటి వర్షం పడితేనే మనకి హైడ్రా గుర్తొస్తుంది. ఈరోజు మనం వెళ్ళే దారిలో 1 kilometer 2 kilometers తీసుకున్నాం అంటే కొంచెం వర్షం పడే టైంలో ఖచ్చితంగా హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఎటున్న హైడ్రా వెహికల్స్ కనపడుతుంది. ఎప్పటికప్పుడు సిటీ వర్షం పడిందంటే మనకు చాలా జాగ్రత్తలు కావచ్చు, చాలా అలర్ట్స్ కూడా ఇస్తుంది. ఇక ఇంత రాబోయే రోజులు ఇంత మించి కూడా ఇంకా వాళ్ళు చేయబోతున్నారని చెప్పి కూడా మనం విన్నాం. సో మీ ఒపీనియన్ మీరు చెప్పండి హైడ్రా గురించి. బేసిక్గా హైడ్రా అనేది ఇట్స్ గుడ్ అనేది ముందే మాట్లాడుకున్నాం. చాలా మంది కామెంట్స్ లో తెచ్చడం జరిగింది. బట్ ఇప్పుడు కస్టమర్కి అవేర్నెస్ వచ్చింది. అసలు హైడ్రా అంటే ఏమిటి? బిఫోర్ బయింగ్ అ ప్రాపర్టీ వాళ్ళు గూగుల్ చేస్తున్నారు, వాట్ ఈస్ హైడ్రా, వాట్ ఆర్ ది పాయింట్స్ టు బి నోటెడ్ అనుకొని హైడ్రా మీద వాళ్ళు చూస్తున్నారు. చూసి ఆ క్వశ్చన్స్ బిల్డర్స్కి అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు పర్మిషన్స్లో హైడ్రా క్లియరెన్స్ కూడా కావాలి కదండి. ఇది అసలు ఎందుకు హైడ్రా క్లియరెన్స్ ఎక్కడ కావాలంటే నియర్ టు లేక్స్, నియర్ టు ఫారెస్ట్, ఇక్కడ ఇలాంటి ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్స్ జరగకూడదు. లేక్స్ని మనం FTL లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు జనాలు తెలుసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా సీరియస్ వార్నింగ్ తీస్తున్నారు. ఒక మాట బిల్డింగ్స్ ని కూలుస్తున్నారండి గవర్నమెంట్. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. అమ్మా తెలిసిపోతుంది అన్ని వాళ్ళకి, ఇదిగో ఇక్కడ కొనొద్దు, ఈ ప్లేస్ లో కొనొద్దు. కానీ నిజంగా ఇక్కడ కొనాలంటే అవసరమైతే హైడ్రా ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అనే దగ్గరికి కూడా వెళ్ళారు. ఎంత ఫస్ట్ నెగిటివ్ ప్రచారం జరిగిందో ఈరోజు అంతే పాజిటివ్గా హైడ్రా కావాలి అంటున్నారు. మీరు మన రోడ్డు మీద వెళ్తుంటే ఒక పోలీస్ వెహికల్ కనపడుతుంది, హైడ్రా వెహికల్ కనపడుతుంది. ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే లోపల 2 సార్లు కనిపిస్తుంది. అన్ని చోట్ల వర్షం పడిందంటే కూడా వాళ్ళే కనిపిస్తున్నారు. డిజాస్టర్ వెహికల్స్ అయితే ఎక్కడ పడితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా క్లీనింగ్ చేస్తున్నారు, అలర్ట్ ఇస్తున్నారు. ఇట్లా ఉంటుంది ఫ్యూచర్. ప్లస్ చూడండి, ఒక కొత్త ప్రతి అంటే ఇక్కడ తెలంగాణకి హైదరాబాద్కి రిలేటెడ్ ప్రతి ఫోన్ నెంబర్కి మెసేజ్లు కూడా వస్తున్నాయి, సేయింగ్ దట్ ఈ లొకేషన్స్ లో వాటర్ ప్రాబ్లమ్స్ అంటే వాటర్ స్టాగ్నెంట్ అవ్వచ్చు, ఈ కమింగ్ 2 days లో హెవీ రైన్స్ అవ్వచ్చు, దయచేసి స్కూల్కి వెళ్ళొద్దు, ఈ లొకేషన్స్ లో ఉన్న వాళ్ళు ఆఫీస్ ట్రావెల్ చేయొద్దని క్లియర్ గా మెసేజ్ వస్తున్నాయి. హైడ్రాయిడ్ ఇంకా మనం 2 years వెయిట్ చేసామంటే ఇంకా బాగా చూడవచ్చు. చాలా వరకు ప్రజల దగ్గర అయ్యే అవకాశం. అవునండి. దీని అంతటి కూడా రంగనాథ్ గారిని మనం మెచ్చుకోవచ్చు, కమిషనర్ గారు. అవునండి. సో చాలా సిన్సియర్ ఆఫీసర్. సో ఆయన ఎక్కడ తలొగ్గలేదు, ఎవరికి భయపడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటే సీఎం గారు పవర్స్ ఇచ్చారు. పొలిటీషియన్స్ మాట కూడా వినొద్దు, మీకు నచ్చిందే చెయ్యండి అని క్లియర్ గా ఆయన చాలా వరకు ఒత్తిడికి లోనయ్యారు. అయినా కానీ ఎక్కడ ఆయన వెనక తగ్గలేదు. ఒక సిన్సియర్
పోలీస్ ఆఫీసర్ అన్నట్లు ఒక ఆఫీసర్ ఉంటే ద రిజల్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజలు నిజంగానే ఇబ్బంది వస్తుంది. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తుంటే హైడ్రాట్ చేస్తాను. అంతకుముందు హైడ్రాట్ ఎవరు తెలియదు కదా, రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నిజంగా మా ఏరియాలో వాటర్ ఆగిపోయాయి, ఇమీడియట్లీ వాళ్ళు ఏదో ఒకటి టీం వస్తుంది, అక్కడ ప్రజలకు ఏదో ఒకటి అది చేయాల్సిన వరకు ఏం చేయాలి, నెక్స్ట్ ఆ ప్రాంతంలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని ఎట్లా మళ్ళీ రెక్టిఫై చేయాలి. ఇప్పుడు నేను చాలా చేంజెస్ అయితే చూసానండి. అగైన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టాపిక్ అనమాట. ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా గట్టిగా పనిచేస్తున్నారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా. ఎందుకంటే ఒక ఫోన్ మా అపార్ట్మెంట్ చుట్టూ దోమలు ఎక్కువ అవుతున్నాయని జస్ట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ డే వచ్చి మొత్తం స్ప్రే చేసి వెళ్ళారండి. సో గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దేర్ వర్క్ ప్రాపర్లీ నౌ. సో మనం ఇంకొకటి రియల్ ఎస్టేట్ పరంగా ఈ ఫోర్త్ సిటీ అన్న దగ్గర నుంచి సాగర్ హైవేకి కాస్త మళ్ళీ డిమాండ్ వచ్చింది. అవునండి. సాగర్ హైవేకి ఇప్పుడు వెస్ట్ మార్కెట్ ఎలా ఉన్నా అంత నుంచి మార్కెట్ కూడా రాబోతుంది. అటు మాల్ వరకు మంచి ఫీచర్ ఉంది, అటు ఒక హైవే కూడా రాబోతుంది అని చెప్పి కూడా విన్నాం. అవునండి. సో ఎలా ఉంటుంది సార్ సాగర్ హైవే? ఇప్పుడు దాకా పెద్దగా చర్చల్లో వార్తల్లో లేదు, కానీ భవిష్యత్తు చూసుకున్నట్టు అటువైపే ఉంటుంది అని చెప్పి కూడా సిగ్నల్ అనేది వెళ్తాను. చూడండి, వెరీ సింపుల్ అండి. అంటే అగైన్ టాపిక్ డైవర్ట్ చేయటం లేదు. ఒక గత 5-6 years నుంచి మనం ఎక్కువగా మార్కెట్ శ్రీశైలంలో చూస్తున్నాం. శ్రీశైలంకి ఈక్వలెంట్గా గ్రో అయ్యే నెక్స్ట్ హైవే సాగర్ హైవే. ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. రేట్లు ఎక్కువ పెరగలేదు. ఎస్, కరెక్ట్. ఫస్ట్ థింగ్. డిస్టెన్స్ పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి. 20 kilometers ఓవరాల్ కనెక్టివిటీ సాగర్ హైవేకి ఉంది, శ్రీశైలం. కరెక్ట్. సో మాల్ వరకు మనం ఫ్యూచర్ సిటీని చూడబోతున్నాం. మాల్ కమ్స్ అండర్ ఫ్యూచర్ సిటీ. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీలో ఇట్స్ పార్ట్ ఏది శ్రీశైలం హైవే ఫ్రమ్ బెంగళూరు నుంచి మాల్ వరకు, ఈవెన్ మాల్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందండి. ఇదంతా ఫ్యూచర్ సిటీలోకి వస్తుంది. రేపు పొద్దున మీకు చెప్పాను కదండి, శ్రీశైలంకి సాగర్ హైవేకి అసలు డిఫరెన్స్ ఉండదు నెక్స్ట్ 10 years తర్వాత. ఇక్కడ రేట్లు ఎంత ఉంటాయి అక్కడ కూడా అంతే ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం చెప్తానండి, మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి ట్రావెల్ చేయండి, శ్రీశైలం టు తుక్కుగూడ నుంచి అమంగల్ ట్రావెల్ చేయండి, ఇటు బెంగళూరు నుంచి మాల్ ట్రావెల్ చేయండి. మీకు ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాగర్ హైవేలో ఉందండి. సాగర్ హైవేలో ఎక్కువగా రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి రాదర్ దెన్ శ్రీశైలం హైవే. ఎస్, గ్రోత్ కూడా బాగుంటుందండి. కనెక్టివిటీ ఇప్పుడు 4 lane అనేది గవర్నమెంట్ డిక్లేర్ చేశారు. స్టేట్ హైవే 4 lane చేయబోతున్నారు. డెఫినెట్గా హ్యూజ్ రెసిడెన్షియల్ గ్రోత్. కొత్తగా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సాగర్ హైవే బెస్ట్ హైవే. ఏముంటుంది, జస్ట్ 10 kilometers పెద్ద డిస్టెన్స్ ఏముండదు మనకి. చుట్టూ 100 kilometers అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు ఎందుకు ఇంత అవసరం అన్న వాళ్ళే ఈరోజు మనకి దానివల్ల గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది కూడా చెప్పాము. సో ఫ్యూచర్ బాగుంటుంది. ఇప్పుడు సాగర్ బాగుంటుందండి. నేను చూసానండి, నేను ఎప్పుడైనా ఎగ్జాంపుల్ సిటీలో బాగా అతి తక్కువ రేట్లు ఎక్కడ ఉన్నాయంటే మనకు సాగర్ హైవే. అంటే ఎకరాల్లో కూడా కొనొచ్చు అంటున్నారు. కొనొచ్చు అంటే చూడండి, ఇప్పుడు రైతులు కూడా చాలా తెలివైనయండి. ఎందుకంటే ఈరోజు నేను ల్యాండ్ అమ్ముతాను, నా 2 acres 10 acres అమ్ముతాను అనుకున్న రైతులు అమ్మటం లేదండి, రేట్లు పెంచుతున్నారు. ఓకే, ఆ రేటు కొందామన్నా కూడా ఇవ్వటం లేదండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈరోజు 1 కోటి రూపాయలకు అమ్మేస్తే రేపు పొద్దున 100 కోట్లు మిస్ అవుతాననే ఫీలింగ్లో ఉన్నారండి. డెఫినెట్గా ఆ రోజులైతే వస్తాయి. యూ హ్యావ్ టు వెయిట్.